నమస్తే నేను క్రాంతి వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం। వర్షాభావ పరిస్థితులున్న ఆ ప్రాంత రైతులు ఆదరలేదు బెదరలేదు। రుణమాఫీలు సబ్సిడీల గురించి వారు ఆలోచించడం లేదు। ఉచిత విద్యుత్ సాగునీటి రిజర్వాయర్లు కావాలని డిమాండ్ చేయడం లేదు। ఎవరి మీద ఫిర్యాదులు లేవు, ఆత్మహత్యలు అసలే లేవు। ఉన్న కొంత పొలంలోనే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు। ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? మెదక్ జిల్లా రాయకోట్, న్యాల్కల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రైతులు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయ విధానాలు, ఆలోచనలతో ముందుకు పోతున్నారు। వర్షాధార పంటల్ని సాగు చేస్తూ చక్కటి ఆదాయాలు పొందుతున్నారు। పరిగెత్తి పాలు తాగే బదులు నిలబడి నీళ్లు తాగడం మంచిదనుకునే రైతులు వీరు। అప్పుల జోలికి పోరు। అప్పుడప్పుడు పడే చిన్న చిన్న వర్షాలతో జొన్న, అనుములు, మినుములు, పెసర, బొబ్బర్లు, అవిసెలు, గడ్డి నువ్వులు, కొర్ర, సామ, కందులు లాంటి 18 రకాల పంటలను సాగు చేస్తున్నారు। తక్కువ పొలంలోనే మిశ్రమ పంటల్ని సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు। మాకు ఇంటి నిండా గాసం ఉంటుందని కలిపి రకాల పంటలు పెడతాం। గుండు జొన్న, పజ్జొన్న, అత్తగొడల జొన్నలు, కినుగాయ జొన్నలు, తొగాళ్ళు, కొర్రలు, సామలు, కోడి సామలు, ఆళ్ళు, ఇక అన్ని రకాలు పంటలు పెట్టుకుంటే మనకు ఇప్పుడు పత్తులు పెట్టుకుంటే ఒక్కటే పైసా చూస్తాము। ఇవి నెలకొక్కసారి గాసం ఇంట్లోకి వస్తాయి। కుర్ర కాగానే జొన్న వస్తుంది, జొన్న కాగానే తొగర వస్తుంది, పెసర వస్తుంది। ఇట్లా నెలకొక్కసారి పంట తీస్తాం కానీ ఇల్లు నిండా గాసం ఉంటుంది। మనకి ఇంట్లో ఎప్పుడు కూడా తక్కువ ఉండదు। ఈ పైసా అనేది మనం ఒకటే పారి తొగాళ్ళు అమ్ముకుంటామంటే సబ్బులు, మంచి నూనె, మర్ర, బట్టలు, ఈ తొగాళ్ళు ఇవి అమ్మినాయి। ఇవి అన్ని పంటలు అయితే తిననికే ఉంటాయి। ఏడాది దాకా గాసము మనకు సరిపోతుంది। వీరు వాడే విత్తనాలన్నీ వీరివే। గత సంవత్సరం పండించిన పంటల తాలూకా విత్తనాలనే వాడుతారు। తమ దగ్గర ఉన్నవి ఇతర రైతులకు ఇచ్చి, తమ దగ్గర లేనివి ఇతర రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ఖర్చులు తగ్గించుకుంటున్నారు। ఇక ఎరువులు కూడా రసాయనిక ఎరువులు కావు, పశువుల పేడ, మూత్రం, వర్మీ కంపోస్టు లాంటి వాటితో పొలాల్ని సారవంతం చేసుకుంటున్నారు। గత పంటల తాలూకా అవశేషాలు భూమిలో కుళ్ళిపోయేలా చేయడం ద్వారా కూడా భూసారం పెంచుతున్నారు। దాంతో వీరికి ఎరువుల ఖర్చు దాదాపుగా తగ్గినట్టే। ఈ వ్యవసాయం 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా। అయితే అంతకుముందు మా తల్లిదండ్రులు చేసిన వ్యవసాయం మరవకుండా ఈ పంటలు, చిరుధాన్యాల పంటలు పండించుకుంటూ వస్తున్నాము। అది ఇలా ఈసారి ఏం చేసినామంటే 18 రకాల పంటలు వేసినాం। అంటే ప్రతిసారి వేస్తాము ఈ రకాలు, ఈసారి ఇంకా ఎక్కువ వేసి ఏమిటంటే ఎట్లా ఉంటుందని చూసి మొత్తం చూస్తాలకనే మొత్తం ఇలా పొయిటి పంటలు అనేది ఏం లేవు। ఈ భూమికి ఎక్కువ మట్టుకు ఈ పెంట ఎరువు ఎక్కువ వేసినాము, జరల ఎరువు। ఆ బలం మీదనే ఇంతవరకు ఇట్లా వచ్చింది। ఇప్పటిదాకా అయిన ఖర్చు 3 ఎకరాలకు నాకు ఖర్చు వచ్చింది, 10,000 ఖర్చు వచ్చింది। ఏం ఖర్చు అంటే ఆ విత్తనాలు పెట్టడానికి, కలవడానికి, అంతే మాత్రంగా ఈడదాకా వచ్చింది। అది పంటలలో అన్ని పంటలు వస్తాయి। ఈ పంటలతోటి మన ఇంటి నిండా గాసం అనేది ఉంటుంది। తిండి అనేది ఎక్కడ బయట కొనకుండా మొత్తం ఈ సరిపడా, నా ఇంటికి సరిపడా తిండి మొత్తం అన్ని రకాలుగా ఇండ్లకేంచి వస్తుంది। గోదలకు మంచి మేత వస్తుంది, ఆరోగ్యంగా ఉంటామన్న ఉద్దేశంతో పంటలు వేసాం। మన భూమి కూడా కాలబెట్టకుండా మంచి బలమైన పంటలు, కొన్ని భూమికి బలం చేస్తాయి, కొన్ని మనం బలం చేస్తాయి అన్న పంటలతో వేస్తున్నాము। అయితే ఈ పంటలన్నీ మొత్తం లాస్ట్ వరకు చూస్తే 6 నెలల పంట ఇది మొత్తం ఉన్న భూమి మీద। అది సెప్టెంబర్ నుంచి ప్రతి 15 రోజులకు ఒక్కొక్క పంట వస్తుంటుంది। కొర్ర వచ్చిన 15 రోజులకు సామ వస్తుంది, సామ వచ్చిన దానికి సజ్జ, ఇట్లా జొన్న, తొగరి, అనుము, ఇట్లా ఒక్కొక్క 15 రోజులకు ఒకటి వస్తుంది। డిసెంబర్ లాస్ట్ వరకు మొత్తం పంటలు మా చేతికి వస్తాయి। మొత్తం ఇంట్లో ఈ వేసిన రకాలు 18 రకాల పంటలు వేసిన। 18 రకాల పంటలల్లో అన్నీ కలిసి నాకు నా ఇంటికి సరిపోను కూడా ఇంక ఈ 3 ఎకరాల కూడా నేను 1,55,000 కూడా పైసలు సంపాదిస్తా అన్న నమ్మకం నాకు ఉంది। ఆ పైసలతోంటే నా పిల్లలు చదివించుకోవచ్చు, ఇంకేమన్నా వేరే ఖర్చులు ఉంటే చేసుకోవచ్చు। నాకు ఇదే మంచి పంట అని అనిపిస్తుంది। ఒక ఎకరా పొలంలో పలు చిరుధాన్య పంటల్ని పండించడానికి వీరికి అయ్యే ఖర్చు 3-4 వేల రూపాయల కంటే ఎక్కువ ఉండదు। ఆ ఖర్చుతో ప్రతి ఎకరా పైన తక్కువలో తక్కువ 20,000 దాకా ఆదాయం పొందుతున్న రైతులు ఇక్కడ పలు గ్రామాల్లో కనిపిస్తారు। ఇది మాకు 3 ఎకరాల భూమి ఉంటుంది। 3 ఎకరాల భూమిలో పెంట ఎరువు అనేది వేసినాము, 10 ట్రాక్టర్ల ఎరువు వేసినాము, జరల ఎరువు, పెండ ఎరువు కలిపి పెట్టినాము। ఇందులో 18 రకాల పంటలు ఉన్నాయి। 5 రకాల జొన్నలు, 3 రకాల తొగాళ్ళు, 2 రకాల కొర్రలు, తైదలు, 2 తీర్ర, కోడి సామలు,
మళ్ళీ ఇది మినుములు, పెసరి, బెబ్బెలు, అనుములు, ఎర్రపుండి, తెల్లపుండి, మంచి నువ్వులు, ఈ గడ్డి నువ్వులు మొత్తం కలిపి మొత్తం 18 రకాల పంటలు ఇందులో ఉన్నాయి. మాకు బలమైన తిండ్లు ఉన్నాయి, మాకు ఉంటాయి. మరి మా ఇతనాలే మేము ఇంకా మందికి ఇస్తాము. ఆరోగ్యంకి మంచి. ఇక మాకు ఇంట్లో మిగులుబాటు అనేది మంచిగా ఉంది. బయట మందులు కూడా ఇప్పటిదాకా వాడలేము. ఆరోగ్యంకి మంచి బలమైన అన్నట్టుగా ఇవి మేము పెట్టుకుంటున్నాము. మంచిగా ఉంది. ఇప్పటిదాకా అంటే ఇప్పుడు అయితే 70,000 వస్తుంది. ఈ మొత్తం పంట తోగాల్లో 10 సంచులు, పెసాలు 10 సంచులు, 5 సంచుల మినుములు, 5 సంచుల జొన్నులు, ఇగో 2 క్వింటాల్లో కొర్రలు అవుతాయి. ఈ సజ్జలు అయితే 1 క్వింటల్. మొత్తం ఎక్కడెక్కడంటే కూడా మాకు 70,000 చేతికి వస్తాయి. 12,000 లాగోడు ఇప్పటిదాకా పెట్టిన. మిశ్రమ పంటల్లో సౌలభ్యం ఏమిటంటే కొన్ని పంటల్ని నష్టపోయినా మరికొన్ని పంటల్ని ఇంటికి తెచ్చుకోవడానికి వీలుంటుంది. 18 రకాల చిరుధాన్యాల పంటలతో రైతులకు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎలాంటి కొరత ఉండదు. అంతేకాదు ఈ పంటలకు మార్కెట్లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఆదాయానికి కూడా డోకా లేదు. ఇక పశువుల మేతకు కూడా ఇబ్బంది లేదు. దాంతో రైతులు పాడి పశువుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. వర్షాధార చిరుధాన్యాల పంటల్ని సేంద్రియ ఎరువుల ద్వారా పండిస్తున్న ఈ ప్రాంత రైతుల్లో ఎవరిని కదిలించినా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు తప్ప ఆత్మహత్య లాంటి ఆందోళనకర మాటల్ని మాట్లాడరు. కరువు పరిస్థితుల్లో కూడా ఆహార భద్రతకు డోకా లేకుండా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్న ఈ రైతులు అభినందనీయులు, ఆదర్శనీయులు. సాక్షి న్యూస్, జహీరాబాద్, మెదక్ జిల్లా. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడం ఎలాగా అనే దానిపై ఇప్పుడిప్పుడే రైతుల్లో అవగాహన పెరుగుతోంది. పెట్టుబడులు తగ్గించుకోగలిగే రైతు తప్పకుండా లాభాలు పొందగలుగుతాడని చాలా మంది సృజనాత్మక రైతులు నిరూపిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకున్న రైతులు ఈ విధానంలో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. కూరగాయల పంటలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. తక్కువ పొలంలోనే తక్కువ ఖర్చుతో నిరంతరం కష్టపడుతూ చిన్నకారు రైతులు నిలదొక్కుంటున్నారు. పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదనుకుని అప్పుల బారిన పడకుండా ముందుకు సాగుతున్నారు. అలాంటి రైతుల్లో ఒకరై గుబ్బల మార్రాజు తనకున్న 1 ఎకరా పొలంలో పలు కూరగాయల పంటలు వేసి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎల్బీచర్ల గ్రామానికి చెందిన ఈయన గతంలో సేంద్రియ వ్యవసాయంపై జరిగిన సమావేశానికి హాజరై వర్మీ కంపోస్టు తయారీ ఎలాగో తెలుసుకున్నారు. అలాగే నేలను సారవంతం చేసే పలు అంశాల గురించి చక్కటి అవగాహన పెంచుకున్నారు. దూరపడక్కతోను పెసర రొట్ట, పిల్లి పెసర, జీలుగా, తదుపరి జిల్లేడు, 5 రకాల వ్యర్థమైనటువంటి డ్రైనేజీల పక్కనే పంట కాలంలో ఉన్నటువంటి గుర్రపడక్కను సేకరించి వ్యయం ఏమీ అవసరం లేదు, డబ్బు ఏమీ ఖర్చు పెట్టిన అవసరం లేదు. చక్కటి ఉచితంగా వచ్చినటువంటి ఐటమ్ ఇదంతా కూడా 100 కేజీలు పశువుల ఎరువు, 75 కేజీలు కోళ్ల ఎరువు, 50 కేజీలు గొర్రెల ఎరువు, 10 కేజీలు సూపర్ ఫాస్ఫేట్. దానికి సివుకుపోవడానికి సూపర్ ఫాస్ఫేట్ కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చాలా ఉపయోగపడుతుంది. దాని చల్లి తప్పితే చేపల పొడి కూడా చాలా మేలు చేస్తుంది. చేపల పొడిని కూడా వేశాను. నా ఇంటి దగ్గర ప్లాంట్ని చూశారు, విలేకరులు వచ్చారు. తదుపరి ఉద్యానవన శాఖ వారు వచ్చారు, హార్టికల్చర్, అగ్రికల్చర్ వారు 2 డిపార్ట్మెంట్లు కూడా వచ్చి స్వయంగా నేను చేసినటువంటి ఐటమ్ను చూశారు. గుబ్బల మార్రాజు ఇప్పుడు తనను కలిసిన ప్రతి ఒక్కరికి తన వ్యవసాయ విధానం గురించి చెబుతున్నారు. విష రసాయనాలను ఇష్టానుసారం వాడి భూమిని పాడు చేసుకోవద్దని సూచిస్తున్నారు. రైతు తన పరిధిలోనే చక్కటి సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని పంటలను రక్షించుకోవాలని చెబుతున్నారు. సేంద్రియ ఎరువులతో కాయగూరలు పండించడమే కాక వరి, లాస్ట్ ఇయర్ నేను వరి కూడా పండించాను. మంచి ఫలితాలు వచ్చినాయి. ఆ ధాన్యం చూస్తాక అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా చాలా సంతోషించారు. ఆ ధాన్యం రంగు, మోడు, బాటంలో కూడా నలుపు భాగం కూడా లేకుండా ఉన్నదంట. ధాన్యం 40 బస్తాలు చొప్పున అయింది. ఈ సేంద్రియ ఎరువు వల్ల 40 బస్తాలు పండించి రసాయనిక ఎరువుల వల్ల 60 బస్తాలు పండించిన ప్రయోజనం లేదు. ఇది పట్టుబడి 14,000 రూపాయలకి ఎకరం ఒప్పుడు చేశాను నేను. అదైతే 30,000 అవుతుంది. ఆ 10 బస్తాలు పెచ్చు పండిందనే సంతోషించే పరిస్థితి ఏమీ కాదు. ఈ ధాన్యం మనకి ఆరోగ్యానికి ఎంతో విలువైన ఆహారంగా తీసుకొచ్చింది.
ఆ సేంద్రియ ఎరువులు వేసిన ఆహారానికి రసాయనిక ఎరువులు వేసిన ఆహారానికి ఎటు పోలికలు ఉండవు. అది చంటిపెట్ట తల్లి కాదు, బాలింత తినాలన్నా ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు తినాలన్నా చాలా హానిగా ఉంటుంది. అందుచేత ఈ సేంద్రియ ఎరువులు ఫలితాలను గుర్తించి సేంద్రియ ఎరువులు రైతు సోదరులందరూ కూడా గుర్తించి 100కి 10% మంది అయినా ఈ సేంద్రియ పంటలకు పండించడానికి అందరూ కూడా సహకరించాలి, నడుం కట్టాలని నేను నా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. సత్ఫలితాలు వస్తాయి. మా వారండి కేంద్ర ఎరువులు తెచ్చి చేస్తుంటే మాకు వీటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటని అనుకునేవాళ్ళం అండి. ఇప్పుడు చాలా మంచిగా మాకు డబ్బులు తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వస్తుందండి. కాయలు కూడా చాలా బాగుంటున్నాయి. మా మార్కెట్లోకి వెళ్తే సులువుగా తీసుకెళ్తున్నారు. దేశ వ్యవసాయ రంగంలో చిన్న సన్నకారు రైతుల భాగస్వామ్యమే ఎక్కువ. అటు ఆరోగ్యానికి ఇటు పర్యావరణానికి మేలు కలిగించే వ్యవసాయ విధానాల ప్రాధాన్యత గుబ్బల మార్రాజు లాంటి సన్న చిన్నకారు రైతులు గ్రహించడం, ఆచరణలో పెట్టడం అభినందనీయ పరిణామం. సాక్షి న్యూస్, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా.